మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఐవీవై ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సారథ్యంలో వెంకట సతీష్ కిలారు ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది. మెగా అభిమానుల్లో ఇంతటి స్థాయిలో క్రేజ్ మరియు హైప్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఈరోజు ప్రీమియర్ షోతో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సినిమా కథ 1980 నాటి ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక భావోద్వేగభరితమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. కుస్తీ, క్రికెట్ వంటి క్రీడలలో పాల్గొనే ధైర్యవంతుడైన ఉత్సాహవంతుడైన పెద్ది అనే ఒక యువకుడు లక్ష్య సాధకుడై అనగారిన తన తెగను ఏకం చేసి వారి మౌలిక గుర్తింపు మరియు గౌరవం కోసం జరిపే ఒక పోరాటమే ఈ పెద్ది సినిమా కథ. నటీనటుల పర్ఫార్మెన్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పెద్ది పాత్రను చాలా అద్భుతంగా పోషించాడు. తన అద్భుతమైన నటన చేత అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు రామ్ చరణ్. ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ హీరో రామ్ చరణ్ తేజ్. ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. పెద్ది పాత్రలో అద్భుతంగా నటించాడు రామ్ చరణ్. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో తన హావభావాలను, తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ఫ్యాన్స్తో పాటుగా ప్రేక్షకులను కూడా అబ్బురపరుస్తుంది. ఓవరాల్గా మెగా ఫ్యాన్స్కి మంచి విందు భోజనం పెట్టించాడు హీరో రామ్ చరణ్ తేజ్. అలాగే ఆయన చెప్పిన డైలాగ్స్ కూడా చాలా వరకు బాగున్నాయి. ఇక జగపతి బాబు ఎప్పటిలాగే తన పాత్రలో చెలరేగిపోయి నటించారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించాడు. ఇక హీరోయిన్ జాహ్నవి కపూర్ తన గ్లామర్తో మరియు నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరొక పాత్రల్లో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, రవికిషన్, ఉపేంద్ర లిమాయే కూడా వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు అని చెప్పవచ్చు. ఫోటోగ్రఫీ. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ రత్నవేలు తన కెమెరా అనుభవాన్ని రంగరించి ఎంతో రియలిస్టిక్గా పోరాట సన్నివేశాలు, మంచి విజువల్స్తో చాలా బ్యూటిఫుల్గా చూపించాడు కెమెరామెన్ రత్నవేలు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 350 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు హై లెవెల్లో ఉన్నాయి. ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా తన స్టోరీలో హీరోయిజం పెట్టి సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. అలాగే ట్రీట్మెంట్ విషయంలో రామ్ చరణ్ను పెద్దిగా చూపించే విధానంలో కూడా చాలా వరకు విజయం సాధించాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరో రామ్ చరణ్పై చిత్రీకరించే కొన్ని షార్ట్స్, పోరాట సన్నివేశాలు చాలా చక్కగా క్యారీ చేశాడు. చాలా వరకు ఆసక్తికరంగా చూపించాడు. ఆ సీన్స్ అభిమానులను బాగా రంజింపజేస్తాయి. ఇక మూవీ హైలైట్స్. రామ్ చరణ్ అద్భుత నటన మరియు సీన్స్, జాహ్నవి కపూర్ ఆకట్టుకునే నటన, ఏఆర్ రెహమాన్ ఆకట్టుకునే సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆకట్టుకునే రత్నవేలు ఫోటోగ్రఫీ, ఒళ్ళు గగురు పొడిచే హై వోల్టేజ్ పోరాట సన్నివేశాలు, చక్కని దర్శకత్వం, అత్యున్నత నిర్మాణ విలువలు. ఫైనల్గా చూసినట్లయితే రామ్ చరణ్ తేజ్ పెద్ది పాత్రలో తన తెగను కాపాడుకునేందుకు చేసే పోరాటం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టించాడు హీరో రామ్ చరణ్ తేజ్. మెయిన్గా సినిమాలో మెగా ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇంట్రెస్ట్గా సాగే హీరో క్యారెక్టరైజేషన్ మరియు కొన్ని సీన్స్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. మొత్తంగా చూసినట్లయితే మెగా ఫ్యాన్స్కి మరియు మాస్ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇవేనండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది మూవీ యొక్క రివ్యూ. మనం మంచి మూవీ రివ్యూతో మళ్ళీ మేము ఉంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.